Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. అంటే 25-26 ఏళ్ల వయసులో ఒక ప్రతిపక్ష నేత కాబోయే ముఖ్యమంత్రి మీదే కత్తితో దాడి చేశాడు అంటే అమాయకత్వం చిన్నపిల్లోడు చేశాడని అనుకోవాలా, లేదంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ లేవా, ఎవరైనా వెనకుండి చేయించారు అనుకోవాలి? ఇప్పుడు వెనకుండి చేయించడం అని కాదండి, నేను ఆల్రెడీ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కత్తితో పొడి చేశాడు అంటే అయ్యో మా తమ్ముడిని ఏం చేస్తారు ఇప్పుడు, ఆడి భవిష్యత్తు ఏంటి, ఆడి జీవితం ఏంటి అని భయమే లేదా మీకు? చాలా ఫ్రీగా ఉన్నాను నేను అంటున్నారు. ఇప్పుడు పొడి చేయడం అంటే ఆడు దాన్ని టేక్ డీజ్గా తీసుకుంటాడు. ఎవరైనా ఒక సాటి వ్యక్తినైనా సరే కత్తితో పొడి చేయడం అంత టేక్ డీజ్ అని ఎలా అంటాం? మన వాళ్ళకి అది అర్థమవుతుందండి ఆ మ్యాటర్ ఏంటనేది. కోర్సులో హోటల్లో అంటే మామూలు వ్యక్తులు నేను తీసుకోరు కదా, అంత తెలియని వ్యక్తులు. ఇప్పుడు మీ తమ్ముడిని ఎలా తీసుకున్నారు అంటున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేసుకోకుండా ఎలా తీసుకున్నారు? బయోలెట్ చూస్తున్నా అర్థం కాదు కదా, ఆడి బయోలెట్ లో మంచిగా సెట్గా రాసుకోవచ్చు, కొంతమంది తగ్గట్టుగా రాసుకోవచ్చు, అది కాదు. టేక్ డీజీగా ఎందుకు తీసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆయన పొడవాలనుకున్నాడు? అది జరగాలి కాబట్టి జరిగిందండి. ఏ జరగాలి అంటే ఆయన పొడవాలా? ఆయన పొడవాలని కాదండి, నేను చేసిన బేస్ పాయింట్ తీసుకున్నది జరగాలి కాబట్టి అది జరిపించాడు దేవుడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవ్వడానికి పొడవడం ఒకటే దారా? ఇల్లు నమస్కారం పెట్టచ్చు, ఒక సెల్ఫీ అడగచ్చు. ఆల్రెడీ సెల్ఫీ అడిగాడు, సెల్ఫీ అడుగుతానే పొడిచాడు. పొడవడం ఎందుకు జరిగింది నేను అనేది అది. కత్తితో ఎందుకు దాడి చేశాడు? అతని మెంటల్ కండిషన్ బాగానే ఉందని మీరే అంటున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? తర్వాత మాట్లాడారా మీ తమ్ముడితో? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడారా మీరు? కలిసి మాట్లాడాను. ఏమన్నాడు? అడిగారా ఎందుకు చేసావరా ఇలాగని అడిగారా మీరు? అంటే ఎందుకు చేసామంటే నాకు తెలుసు కదండి, నేను ఎందుకు అడుగుతానండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేదు. అది ఒకవేళ అటువంటి ఆలోచన వస్తే కాక ఈయన సలీం గారు వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. 100%, 200%. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నరకంలోకి వెళ్తారు? మాకు సహాయం చేసి నరకంలోకి వెళ్తారు. మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ మాకు సహాయం, మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ సహాయం చేయాలనుకుంటే మీ తమ్ముడు జైల్లో ఎందుకుంటాడు? ఇప్పటి బయట ఉంటుంది కదా, బెయిలే రాలేదు కదా మీ వాడికి. ఇంకా ఇప్పుడు వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత మా తమ్ముడు 100-200% జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి చెప్పినా చెప్పపోయినా ఆయన చెప్తాడు. అంటే ఇప్పుడు చెప్పి తీరదా కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సీన్ కి ఈ దాడికి ఏం సంబంధం లేదు అని చెప్పాలి. ఈ దానికి లేదు, వాళ్ళ అన్న ఏదో చేసిన ద్వారా జరిగి ఉంటది, సరే పెట్టి అని చెప్పి నిరపరాధి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి. అతను ఇలా చేయలేదు అని చెప్పడానికి చాలా ఏం అవసరం లేదండి. కోర్టు వారు అలాగే నా యూట్యూబ్ ని చూస్తారు, నా యూట్యూబ్ ని ఫాలో అవుతారు, అదే సాక్ష్యం అండి, అంతకన్నా ఏమి లేదు. అందులో అంత మ్యాటర్ అంతా ఆల్రెడీ ఇందులో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళు కూడా ఏం లేదా ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పింది. యూట్యూబ్ ని చూడొచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్టోబర్ 25, 2018 ఈ డేటు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గుర్తుంది. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి చేసిన వ్యక్తి ఇప్పటికీ తెలుసు, శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను. అఫీషియల్గా అయితే ఈ పదం వాడకూడదు కోర్టు నిబంధనల ప్రకారం. కానీ ఎందుకు జరిగింది, ఏ కండిషన్స్లో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీను ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, చాలా అంశాలు మనతో చర్చించడానికి వాళ్ళ సుమన్ టీవీలో మన ముందుకు వచ్చాడు జనపల్లి లక్ష్మణ్. స్వయాన శ్రీను వాళ్ళ అన్నయ్య. కొన్ని కీలక అంశాలు కూడా ఆయన చెప్తానంటున్నాడు, ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సీను మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది ఆ సమయంలో అనేది కూడా ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు మీరు. అసలు ఎక్కడ ఉంటారు? యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఉంటానండి. అదే మీ ఇంటి దగ్గర అంటే? అదే హౌస్ దగ్గర, హైదరాబాద్లో ఉంటానండి యాక్చువల్గా. పని మీద ఇక్కడికి వచ్చానండి. అంటే ఏ ఊర్లో ఉంటారు? ముమ్మిడివరం నుంచి వచ్చారు. అంటే ఇక్కడే ఉంటారా ఇండియాలోనే, వేరే ఎక్కడికైనా వెళ్ళారా మొన్నటి వరకు గల్ఫ్ కంట్రీస్ లాగా? అంటే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళానండి ఇది వరకు, 4 సంవత్సరాలు చేసి తర్వాత ఇక్కడికి వచ్చానండి, తర్వాత ఇంటి దగ్గరకు వచ్చాను. అంటే సీను మీకు ఎన్నో తమ్ముడు, మీరు ఎలాగ అన్నయ్య? అంటే సీను నాకు నా తర్వాత మా చెల్లెని, తర్వాత మా తమ్ముడు లాస్ట్. మీ అమ్మగారు మీరు లాస్ట్. మొత్తం ఎంతమంది మీరు అన్నదమ్ములు? 5. 5గురిలో సీన్ లాస్ట్. మీరు 4. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు సీను? చిన్నప్పటి నుంచి శ్రీను మంచిగానే ఉంటాడండి. ఆడు అటువంటి అవి అంటే వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన ఉంటుందండి. అంటే మనం ఎవరైనా అంతే కదండి, వయసుకు తగ్గట్టుగా కూడా ప్రవర్తిస్తాడు. అదే తప్ప మనం అది ఇన్సిడెంట్ జరిగింది కానీ చెప్పేసి అంటే చెడ్డవాడిగా మనం చూడకూడదు. అది నేను ఆల్రెడీ చెప్పండి. అంటే మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది?
యాక్టివ్గా ఉంటాడు అన్ని సందర్భాల్లోనూ కూడా. కానీ వాడు ఏంటంటే ఊహించుకుంటాడండి. అంటే ఇది చేస్తాను అది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే, కానీ ఏమీ చేయలేడండి. అది ఆడి మెంటాలిటీ. అని ఏమీ చేయలేడు. అంటే ఒక హీరోయిజం ఏమన్నా ఫీల్ అవుతా ఉంటాడా? నేను ఇది చేస్తాను అది చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు వాడికి గల్ఫ్కి వీసా పెట్టామండి. సపోజ్ వాడికి గల్ఫ్కి వీసా పెడితే నేను ఎంత లేదు నేను ₹1,00,000 సంపాదించేస్తాను, అది కొనేదాం ఇది కొనేదాం అది కొనేదాం ఇది కొనేదాం అనేవాడండి. ఇంటి దగ్గర 4 ఎకరాలు ఎంత ఎదురుకు 4 ఎకరాలు కొనేదాం అని. అలాగే ఆస్ట్రేలియాకి పోవాలంటే వీసాకి అప్లై చేసినప్పుడు మన ఇదంతా రెడీ అలా అటువంటి ఊహలు అండి వాడికి. అంతే ఇలా చేస్తే జరుగుతుంది అది ఊహించుకుంటూ అంటే మామూలుగా ఉంటాడండి. అది సందర్భం వచ్చినప్పుడు అలా అంటే గాల్లో మేటలు కట్టేస్తూ ఉంటాడు. వాడికి నిజం జీవితం అంటే ఏంటో అది తెలియాలంటే కొంచెం అది తెలియాలంటే కొంచెం కష్టపడి. ఎంత ఉంటుందండి సీను వయసు? సీను వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడైతే 30 వచ్చి ఉంటుంది. 30 అలా వచ్చి ఉంటుంది, 33 అలా వచ్చి ఉంటుంది. ఇప్పుడు 2024 2018 జరిగింది అంటే 6 ఏళ్ళు అయిపోయింది. అవునండి, దగ్గర. అంటే 25-26 ఏళ్ళ వయసులో ఒక ప్రతిపక్ష నేత కాబోయే ముఖ్యమంత్రి మీదే కత్తితో దాడి చేశాడు అంటే అమాయకత్వం చిన్నపిల్లోడు చేశాడని అనుకోవాలా, లేదంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ లేవా, ఎవరైనా వెనకుండి చేయించారు అనుకోవాలి? ఇప్పుడు వెనకుండి చేయించడం అనేది కాదండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఏంటి యూట్యూబ్లో లక్ష్మణరావు సీను స్టోరీ అని కొడితే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది సీన్ ఎటువంటి వాడు, నేను చేసిన తప్పు ఏంటి, సీన్ దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే, నేను కోయిట్లో నేను ఒక సందర్భాన్ని ఇన్సిడెంట్ బేస్ చేసుకుని నేను కోయిట్లో నాకు ఆయన జరిగిన దాన్ని బట్టి బేస్ చేసుకుని ఇక్కడ ఆయన అలా వాడుకోవడం జరిగింది తప్ప సీన్ చాలా ఇన్నోసెంట్ అని నేను చెప్తున్నానండి. అది మరొకసారి ప్రజలందరికీ తెలియజేసేదంటే యూట్యూబ్లో చూడండి. ఆయన కోర్టు వరకు కూడా అందులో నిస్సందేహంగా చూడొచ్చు. లక్ష్మణరావు సీన్ స్టోరీ కొడితే డైరెక్ట్ అందులో వస్తాయి 13 వీడియోస్ ఉంటాయి. ఎట్ ది రేట్ ఆఫ్ లక్ష్మణరావు 1822 మాట ఒకటి ఉంటుంది. అది ఎవరికైనా అర్థమవుతుంది సీన్ అంటే ఏంటో. మీకు స్పెషల్గా నేను చెప్పనవసరం. ఎంతవరకు చదువుకున్నాడు జనపల్లి సీను మీ తమ్ముడు? సీను 10వ తరగతి అంటే +2 చదివాడండి. +2 తర్వాత డిస్కంటిన్యూ చేసి ఆ విధంగా ఆడు అలాగా హోటల్లో పని చేసుకోవటం అక్కడక్కడ ఉండేవాడు. తర్వాత అదండి. వైజాగ్ పంపించారా మీరు అతన్ని, లేదంటే ముందు నుంచే వైజాగ్లో ఉన్నాడా? అంటే వాడు వైజాగ్లో పనిచేశాడు. వైజాగ్లో పనిచేసిన తర్వాత వాడు ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పుడు కోయిట్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉండేవాడిని. వాడు ఇంటికి నుంచి వెళ్ళలేదు వాడు అక్కడికి. ఎక్కడికండి ఇంకా ఇంటికని పనికి వెళ్ళిన అవసరం లేదు నేను డబ్బులు పంపిస్తున్నాను కాబట్టి వాడు వెళ్ళలేదు. వాడు వెళ్ళకపోయేసరికి అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేస్తున్నాను. నన్ను మామూలుగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి నాకు జరిగిన సందర్భాన్ని బట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాను కాబట్టి 1 నెల బయట పని చేసుకుంటే పోలీసులు తీసుకెళ్ళి అప్పుడు పెడితే వచ్చేస్తున్నట్టు ఇంటికి వస్తే డబ్బులు పంపించడానికి చెప్పేసి అప్పుడు అక్కడికి ఫోన్ చేయడం జరిగిందండి. ఆడ ఇంటికి ఎప్పుడైతే అక్కడికి వచ్చాడు కదండి, అక్కడ మానేసి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు కదా, అప్పుడు ఈ మధ్యలో చిన్న పెళ్లిలో ఆడికి అది జరిగింది. ఏంటంటే తోపులాట జరిగింది. ఆడెవడో కాలో పడిపోతే ఆపడానికి తీసుకెళ్తే అన్ని ఈయన కూడా కావాలని చెప్పేసి ఆరోవాన్ని కావాలని చెప్పేసి ఇరికించారండి. అప్పుడు ఇరికించి పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఉన్నదో సంగతి కూడా అడిగి తెలియదండి. మామూలుగా ఈ ఆరోవాడు పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడు కూడా పిలవలేదు. అది న్యూసెన్స్ కేసు అది యాక్చువల్గా. అది మా సలీం గారు ఎన్నోసార్లు చెప్పుంటారు ఆ కేసు గురించి. అప్పుడు ఆ విధంగా ఆడికి రికార్డ్ అయింది. అంటే ఈ గొడవ అయిన తర్వాత కూడా వాడు అక్కడికి వెళ్ళలేదండి. అక్కడికి వెళ్ళలేదండి. అప్పుడు నేను ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చేస్తున్నాను అనిపించుకున్నప్పుడు ఫోన్ చేసేటాడండి. ఈ విషయం ఆయనకి ఇక్కడ ఈ మధ్యలో ఇంత ఇంటికి వెళ్ళాడు, సెలవులు 2 రోజులు ఉన్నాడు, ఈ గొడవ ఉన్న సంగతి హర్షవర్ధన్ గారికి అసలు తెలియదండి. హర్షవర్ధన్ గారికి తెలియదు కదండి. అందుకోసం వీడు ఆల్రెడీ చేసున్నాడు కాబట్టి ఆయన గమ్ముని ఆల్రెడీ సిస్టమ్లో అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి ఎన్ఓసి ఆ విధంగా ఎన్ఓసి హర్షవర్ధన్ అంటే ఫ్యూజన్ రెస్టారెంట్ ఆ విధంగా వాడికి ఎన్ఓసి గ్యారంటీ ఆల్రెడీ ఇష్యూ అయింది. గమ్మున ఏంటంటే వాడు ఆల్రెడీ చేసున్నాడు కాబట్టి ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి వాడికి గమ్ముని ఇష్యూ అయింది ఎన్ఓసి. అదండి. ఈ మధ్యలో ఇంటికి వెళ్ళాడు గొడవలో ఉన్నాడు అని చెప్పేసి హర్షవర్ధన్ గారు తెలియదు కదండి. కావాలని చెప్పేసి ఫోన్ చేసి మామూలుగా నాకు డ్యూటీ కావాలంటే సరే రారా అని చెప్పేసి అక్కడికి ఫోన్ చేశారు తప్ప. మీకు ముందు తెలుసు ఆయన హర్షవర్ధన్ గారు అంటే ఎలాగా ఆ హోటల్లో మీరు ఇతన్ని ఎలా పెట్టారు, వాళ్ళు ఎలా తీసుకున్నారు అంటే ఆ హోటల్లో ఎలా తీసుకున్నారంటే ఈడు బెంగళూరులో కంటే పనిచేసేవాడు అంటే మామూలుగా యాక్చువల్ గానీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎవరి ద్వారా కాంటాక్ట్ చేసి అప్పుడు అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యాడు తప్ప. అంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో హోటల్లో అంటే మామూలు వ్యక్తులు నేను తీసుకోరు కదా, అంత తెలియని వ్యక్తులు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్తామంటే తీసుకోరు. వాళ్ళు ఒక ఏదైనా కంపెనీతో టైఅప్ పెట్టుకొని త్రూ వాళ్ళ ద్వారా టీముని తీసుకుంటారు. స్వీపింగ్ కానీ ఏదైనా సరే క్లీన్ చేయడానికి. మీ తమ్ముడిని ఎలా తీసుకున్నారు అంటున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేసుకోకుండా ఎలా తీసుకున్నారు? ఇది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎవరిది బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఫోన్ చేసినప్పుడు మనం
ప్రైవేట్గా సెక్టర్లో ఫలానా బ్యాక్గ్రౌండ్ ఏంటి బయోడేటా చూడకుండా ఇంటికి వెళ్ళి ఫోన్ బయోడేటా కదా ఇంటికి వెళ్ళి ఫలానా ఇప్పుడు బీహార్లో ఆయన దగ్గర ఎంతమంది పనిచేస్తారండి యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు అస్సాం వాళ్ళు నేపాల్ అందరూ హిందీ వాళ్ళే ఇప్పుడు హర్షవర్ధన్ గారు వెళ్ళి వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఫలానా ఓడు మంచి లేదండి పేపర్ చూస్తే ఎలాగ అర్థమవుతుంది బయోడేటా చూస్తే నాకు అర్థం కాదు కదా ఆడ బయోడేటాలో మంచిగా చెడుగా రాసుకోవచ్చు కొంతమంది తగ్గట్టుగా రాసుకోవచ్చు అది కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా చెడ్డా అంటే అది బిజినెస్ అయింది కదా ఆ బిజినెస్ అంతే ఆయనకి అవసరం లేదు అవసరం కాబట్టి పని పెట్టుకున్నాడు తప్ప బిజినెస్ అయింది కదా ఆ బిజినెస్ వేరే అయింది. మీరు కువైట్ లో ఉండగానే తెలిసిందా మీ తమ్ముడు ఇలాగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు కత్తితో పొడిచాడు అని చెప్పి? లేదండి ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చేసారు అప్పుడు నేను అక్కడ ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయాను అక్కడికి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాను. అప్పుడు ఈయన చూడటానికి వచ్చిన నేను వైజాగ్ వెళ్ళాను చూడటానికి అని చెప్పేసి రూమ్ లో అప్పుడు అంటే మీరు ఎక్కడ ఉండగా ఇన్సిడెంట్ జరిగింది? లేదండి ఎక్కడ ఉండగా జరగలేదు. అప్పుడు నేను దుబాయ్ వెళ్ళిపోయాను తర్వాత 2 సంవత్సరాలు కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి ఎలా డ్యూటీకి వెళ్ళిపోయాడు అప్పుడు నేను దుబాయ్ వెళ్ళిపోయాను. అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. దుబాయ్ లో ఉండగా జరిగింది? దుబాయ్లో చూసానండి అంతకే. దుబాయ్ లో చూసారు? మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? మీకు ఫోన్ చేసి చెప్పారా ఎవరైనా మీ చుట్టా మీ పేరెంట్స్ కానీ యూట్యూబ్ లో వస్తుంది కదండి మామూలుగా అంతే తప్ప మీకు ఎవరు చెప్పలేదు? నాకు ఎవరు చెప్పలేదు. యూట్యూబ్ లో చూసి నేను స్టన్ అయ్యాను. అప్పుడు తర్వాత అబ్దుల్ సలీం గారు కూడా రావడం కూడా నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కాబట్టి అది అలాగా నాకు కొంచెం నాకు మెమరీ కలిగింది. నాకు కొంచెం థ్రెట్ భయం లేదండి. నాకు ఈ కేసు విషయంలో నేను ఎంత ఫ్రీగా ఉంటానంటే మా తమ్ముడి కేసు విషయంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా మా అమ్మను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళకి ఇప్పుడు మనం తప్పు చేసుకున్నాడు ఒక తప్పు ఆ తప్పు చేసిన వ్యక్తిని అడిగితేనే దాన్ని బట్టి దానికి అర్థమవుతుంది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీ తమ్ముడు అంటే మీకు చాలా ఇష్టం అవునా? చాలా ఇష్టం అంటే నేను అక్కడ ఇన్స్టిట్యూట్ కోవిడ్ లో ఉన్న ఓకే దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు మీ తమ్ముడు అంటే మీకు చాలా ఇష్టం. ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కత్తితో పొడి చేశాడు అంటే అయ్యో మా తమ్ముడిని ఏం చేస్తారు ఇప్పుడు ఆడి భవిష్యత్తు ఏంటి ఆడి జీవితం ఏంటి అని భయమే లేదా మీకు? చాలా ఫ్రీగా ఉన్నాను నేను అంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు పొడి చేయడం అంటే ఆడు దాన్ని టేక్ డీజ్గా తీసుకున్నాడు అంటే దాన్ని తేలిక పరచడం అంటే తేలిక అంటే ఏ టేక్ డీజ్గా తీసుకోవడం అంటే చిన్న టచ్ చేస్తే ఏం కాదు అన్నట్టుగానే అది తప్ప అదే ఉద్దేశం. పదునైన కత్తితో పొడి చేయడం టేక్ డీజీయా? పదునైన కత్తి కదండి అది చిన్నగా టచ్ చేసినంత రాని ఆ ఫీలింగ్ అలాగ అనిపించింది కాబట్టి సరే ఏం కాదు అన్నట్టుగా దానికి తోడు ఏం కాదు నేను ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అది ఆ స్టోరీ చదవాలంటే మీరు కూడా యూట్యూబ్ లో చూడాలి. నేను యూట్యూబ్ లో చూసి చదివి ఎన్ని అవ్వదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అంటున్నారు టేక్ డీజీ అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేనే కాదు ఎవరైనా ఒక సాటి వ్యక్తినైనా సరే కత్తితో పొడి చేయడం అంత టేక్ డీజీ అని ఎలా అంటాం? చిన్న గాయం తగిలితేనే చాలా బాధపడతాం బ్లేడ్ తో చిన్న కోసుకుంటేనే. మీరు కత్తితో పొడిచే చాలా టేక్ డీజీగా తీసుకున్నాడంటే అది రాంగ్ స్టేట్మెంట్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అది అర్థమయ్యేలా చెప్పండి. జనాలు చూస్తున్నారు అర్థమయ్యేలా చెప్పండి అంటున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుందండి ఆ మ్యాటర్ ఏంటనేది. టేక్ డీజీగా ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకు ఆయన పొడవాలనుకున్నాడు? అది జరగాలి కాబట్టి జరిగిందండి. ఏ జరగాలి అంటే ఆయన పొడవాలా? ఆయన పొడవాలని కాదండి. నేను చేసిన బేస్ పాయింట్ తీసుకున్నది జరగాలి కాబట్టి అది జరిపించాడు దేవుడు. అలాగే అబ్దుల్ సలీం గారిని కూడా మేము ముక్కుమకం ఎవరితో కూడా ఇంటికి పంపించాడు. మా అమ్మ కోసం వాళ్ళ దేవుడు జరిపించాడు ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారిని పొడవమని చెప్పి దేవుడు పంపించాడు మీ తమ్ముడిని. చిట్ట సవర వరకు కూడా ఇప్పటికి కూడా ఆయన దగ్గర రూపాయి లేకుండా నిలబెట్టాడంటే అది దట్ ఈస్ అది చెప్తాను. అబ్దుల్ సలీం గారు ఓకే ఆయన గురించి మాట్లాడదాం. నేను అనేది మీ తమ్ముడు కండిషన్ గురించి ఫస్ట్ చెప్పండి, తర్వాత అబ్దుల్ సలీం గారు మీకు ఎలా కేసు వాదిస్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం. మీ తమ్ముడు మెంటల్ కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని కత్తితో పొడవడాన్ని మీరు అంత టేక్ ఇట్ ఈజీ అంటే ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటున్నాను నేను. ఆ పాయింట్ చెప్పండి డైరెక్ట్ గా. ఏమండి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది ఏ ఉద్దేశంతో చేశాడు అని అడుగుతున్నాను నేను స్ట్రైట్ గా. దాని సమాధానం చెప్పండి. ఏంటండి ఏంటి జనాలు పొడిచేయడం వీక్నెస్? నా వీక్నెస్ వాడండి. మా తమ్ముడిని చాలా మంచిగా చూస్తాను. ఆ ప్రేమని ఎవరి తమ్ముడు వాళ్ళకి మంచి. ఇప్పుడు మా అన్నయ్య నాకు మంచి, నా తమ్ముడు నాకు మంచి అది కాదు. అదే నేను చేసిన తప్పు నాకు తెలియాలంటే, నేను చేసిన తప్పు నాకు తెలియదు, పశ్చాత్తాపం నాకు తెలియాలంటే వాడిని వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలంటే వాడిని జస్ట్ ఆ విధంగా వాడుకుని దేవుని కొట్టబడాలి కాబట్టి ఆరోపణలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆరోపణలు చేశానని అనట్లేదు. ఇప్పుడు సపోజ్ ఆరోపణలు వచ్చి పడ్డాడు లక్ష్మణ్ గారు మీకు అర్థం కావట్లేదు విషయం. మీరేదో తప్పు చేశారు దేవుడు అది మీ తమ్ముడు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొరిపించారు ఇది నేను ఎన్ని అడగట్లేదు. లక్ష్మణ్ గారు మీరు చెప్పేది అర్థం చేసుకోండి. ఫస్ట్ నా ప్రశ్న మీరు క్లియర్ గా వినండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే ఎన్నుకొని ఎందుకు కత్తితో పొడిచాడు మీ తమ్ముడు? అది సమాధానం చెప్పండి నాకు ఫస్ట్. జగన్మోహన్ ఇప్పుడు నన్ను పొడొచ్చు కదా, వచ్చి శేఖర్ అనే వ్యక్తిని పొడొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు పొడిచాడు మీ తమ్ముడు అని అడుగుతున్నాను నేను. దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆడికి
ప్రేమ కోపం అది జగన్మోహన్ వీక్ అడివి కొంచెం ఆ విధంగా వాడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవుదామని చెప్పేసి వాడు అంటే టచ్ చేయడం ద్వారా ప్రజల ముందు అన్ని ఫోకస్ అవుతాడు బాగా అని చెప్పేసి మీడియాలో కనిపిస్తాడని చెప్పేసి వాడిని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవ్వడానికి పొడవలో ఉంటే దారా ఇల్లు నమస్కారం పెట్టచ్చు, ఒక సెల్ఫీ అడగచ్చు. ఆల్రెడీ సెల్ఫీ అడిగాడు, సెల్ఫీ అడుగుతానే పొడిచాడు. పొడవడం ఎందుకు జరిగింది నేను అనేది, అది కత్తితో ఎందుకు దాడి చేశాడు? అతని మెంటల్ కండిషన్ బాగానే ఉందని మీరే అంటున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అప్పుడు ఆడి వీక్నెస్ అండి, అది అంతకన్నా ఏం కాదు. ఆడి వీక్నెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వీక్నెస్ కాబట్టి నా వీక్నెస్ ఎలాగైనా వాడుకోను కాబట్టి ఆడి వీక్నెస్ అలా వాడుకున్నాడు అంతే. అది మీకు అర్థం కావాలంటే అది నేను చెప్పిందే చెయ్యాలండి, మీరు యూట్యూబ్లో ఫాలో అవ్వాలి, నా యూట్యూబ్ని ఫాలో అవుతే. ఇప్పుడు ఒక యూట్యూబ్లో మనం ఇది ఒక వీడియో చేస్తున్నాం, ఈ వీడియో చూస్తే మళ్ళీ ఇంకో వీడియో ఫాలో అవ్వండి అంటే మీరు ఎక్కడ దాకా రావడం ఎందుకు, మా స్టూడియోలో కూర్చోవడం ఎందుకు, ఆ వీడియో పెట్టుకుంటే అయిపోతుంది కదా. నేను అది అందుకే అనేది అసలు అతని మెంటల్ కండిషన్ ఏంటి చెప్పండి నాకు అంటున్నా. ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు తెలిసి ఉంటుంది కదా, మీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, మీరు సొంత అన్నదమ్ములే కదా, బయట వాళ్ళు కాదు కదా మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నాడు పొడవడానికి? ఒక దగ్గర అవ్వడానికైనా వేరే కాజ్ ఏమన్నా ఉందా? అది స్ట్రైట్గా చెప్పండి. లేదండి, దగ్గర అవ్వడానికే ఆడు చేసుకున్నాడు అంతే తప్ప ఆడు లెటర్లో కూడా రాసుకున్నది ఏంటంటే, లెటర్లో ఆడు ఊహించుకుంటాడు కదండి, నాకు పలానా ఆ లెటర్లో కూడా ఉన్నది ఏంటంటే ఎక్కువగా ఈ డ్వాక్రా మహిళల గురించి ఇలా చేస్తే బాగుంటుంది, జైల్లో ఉన్న వాళ్ళు నడిపిస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, గృహ రుణాలలో ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా వాడు స్పెషల్ గా రాసుకున్నాడు జైల్లో నుంచి వచ్చిన లెటర్లో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మార్పులు చెప్పేసి వాడు పేపర్ అది కూడా ఇంట్లోనే ఉందండి, నేను చూసానండి అది. ఆ విధంగా రాసుకున్నాడు వాడు. అప్పుడు అది అట్టికిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అనుకున్నాడు వాడు. అప్పుడు ఆ టైంలో ఉంది అతను కూడా ఆ పేపర్లు అన్ని జేబులో ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి జేబులో. అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా చూస్తారన్న ఉద్దేశంతో వాడు ఇది కూడా దగ్గర అవుతుంది అంటే అది ఇద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. సీఎం అయితే ఇవన్నీ చెయ్యండి అని చెప్దాం అనుకున్నాడు. వాడికి అప్పుడే వాడు ఆ పేపర్లు ఎక్కడికి వెళ్ళేది తెలియదు, మొత్తం అవి అటు ఇటు చెదిరిపోయి ఎవరికో వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోవడం, అప్పటికప్పుడే ఎయిర్పోర్ట్ వాళ్ళు అందరికి వెళ్ళిపోవడం. అప్పుడు ఆ విధంగా జరిగిందండి, అంతగానే. అంటే అందులో ఉన్నది కూడా ఆడు నిజంగా చెప్పండి, నేనే తప్పు చేయలేదు, అందులో క్లియర్ కట్ రాశాడండి. అందులో ఆ గొడవ గురించి తోపులాట కూడా చెప్పాడు. అలాగే నెక్స్ట్ ఈ లెటర్ ఈ మొబైల్ మాట్లాడటం గురించి కూడా చెప్పాడు ఆల్రెడీ. మొబైల్ మాట్లాడటం కూడా ఆల్రెడీ నేను ఏ మొబైల్ మాట్లాడలేదు, దుక్కు మొబైల్ అంత చిన్న మొబైల్ అంతే తప్ప నా దగ్గర అని చెప్పేసి అటువంటిది ఏమీ లేదు. సెల్ఫీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో. ఆ మొబైల్ ఎవరిది? వేరే వాళ్ళ మొబైల్ అయి ఉంటుందండి, వేరే వాళ్ళది నాకు తెలియదు దాని గురించి. అంటే సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో ఇచ్చుంటారండి మొబైల్ గురించి, ఎవరిని అడుగుంటాడండి హెల్ప్ తీసుకుందాం. సొంతదైతే కాదు, సొంతదే కదా. అంటే సెల్ఫీ తీసుకునేంత మొబైల్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు. లేదండి అసలు మామూలు ఫోనే ఉంది. తర్వాత మాట్లాడారా మీ తమ్ముడితో? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడారా మీరు? జైలుకి వెళ్ళి కలవడం కానీ తర్వాత కానీ మాట్లాడారా? కలిసి మాట్లాడాను. ఏమన్నాడు? అడిగారా ఎందుకు చేసావరా ఇలాగని అడిగారా మీరు? అంటే ఎందుకు చేసామంటే నాకు తెలుసు కదండి, నేను ఎందుకు అడుగుతానండి అసలు. అంటే మీకు ముందే తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని కత్తితో పొడిచేస్తారని ముందే తెలుసా మీకు? ఇప్పుడు ఒక విషయం తెలుసండి, నేను ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను అడగనవలసిన పని లేదు. అది జరిపించాడు కాబట్టి, అల్లా దేవుడు చేయించాడు కాబట్టి జరిగింది, అది నేను అడగవలసిన పని లేదు. దేవుడు చేయించాడని మీకు తెలిసిపోయింది, అడగక్కర్లా. 100% అండి. లేకపోతే మా అమ్మగారికి 100 రూపాయలు పంపించడం ఏంటండి? లేకపోతే ఎవరు పంపించారు 100 రూపాయలు? ఈ సంఘటన పిన్నాలు ఏదో జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాబట్టి పోనీ. కానీ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎటువంటి సహాయం అంటే డబ్బులు ఇమ్మని అని అనట్లేదు. అలాగే ఆయన కుమ్మరి డబ్బులు ఇచ్చేసి ఆయనకి కోట్ల లక్షల దారి కుమ్మరి ఇచ్చారు. ఆయన అసలే డబ్బులు అడగడు, ఏ పదవులు అడగడు. అలాగే మీరు కట్టించిన ఆయనకి ఒకవేళ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చిన్న ఇల్లు కట్టించమని అడుగుతున్నా పాపం సలీం గారికి. ఏంటంటే అది చాలా అది పుణ్యలోకాలు, అది చాలా ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు అబ్దుల్ సలీం. అంటే కట్టుకోవాలని నేను చెప్పాను కదండి, ఆయన స్టేజ్ దాటేసింది. ఆ స్టేజ్ దాటేసింది, ఆయన చేసిందంతా చేసేసాడు పేదవాళ్ళకి. అబ్దుల్ సలీం అనే వ్యక్తి నిజంగా అల్లా పెట్టిన వ్యక్తి అండి ఆయన. ఒక నిమిషం నాకు ఒక చిన్న క్లారిటీ. అబ్దుల్ సలీం అనే వ్యక్తి మీ కేసు వాదిస్తున్న లాయర్. ఆయన నిలబెట్టేస్తాడు. నేను చెప్తుంటే ఒక మాటనండి, అల్లా దేవుడు, నేను అల్లా సాక్షిగా చెప్తుంటే ఆయన బుక్ కూడా తీసుకున్నాను. అబ్దుల్ సలీం అల్లా దేవుడు నిలబెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా. ఒక్క అంగుళం కూడా కాదు, నా మాట సాక్షిగా నిలబడుతుంది అల్లా దగ్గర. నా మాట అల్లా దగ్గర సాక్షిగా నిలబడుతుంది, అది సాక్షిగా నిలబడుతుంది. ఆయన ఒక్క అంగుళం కూడా కదలనివ్వడండి, నిలబెట్టేస్తాడు. అది ఏ సందర్భంలో నిలబెడతాడండి? అబ్దుల్ సలీం గారికి ఆయన సహాయం అంటే
నేను సహాయం డబ్బులు ఏమని అనట్లేదు, ఆయనకి చిన్న ఇల్లు కట్టియమంటున్నా, పెద్ద బంగాళా ఏమి కాదు, ఆయన సొంత డబ్బులతో అది ప్రజల సొమ్ముతో నేను ఇల్లు కట్టియమని. జగన్మోహన్ రెడ్డి గారికి అది పోవాలంటే మా తమ్ముడు ఒకవేళ మిస్టేక్ ఫోన్లో మనసాక్షికి తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసాక్షికి అయ్యో నేను తప్పు చేశానే పాపం, ఇంత ఆగండి నేను ఎంత ఆరోపణలు చేశాను, అయ్యో పాపం చేయనుకి తెలియదు కాబట్టి పాపం అలా అన్నప్పుడు ఈ స్టూడియో ద్వారా ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, అయ్యో నేను సలీం గారికి ఎంతో కొంత సహాయపడాలి. మా కుటుంబానికి కాదండి, మా కుటుంబానికి వస్తే నరకంలో తోసేస్తాడు. ఇది కూడా అల్లా సాక్షి చెప్తున్నాను, నరకంలో నేను అల్లా దగ్గర నా మాట సాక్షిగా నిలబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సాక్షిగా నిలబెడతా నేను, నా మాట నిలబెడతాడు అల్లా, అది అది అంత కెపాసిటీ. అప్పుడు ఒకవేళ మా తమ్ముడి మీద ఆరోపణ చేశాను అన్న పాపానికి మనసాక్షికి తెలిసిండి అయ్యో నేను అన్ని అనుకున్నప్పుడు మా తమ్ముడికి అనిపించినప్పుడు మాత్రం అబ్దుల్ సలీం గారు సహాయం చేస్తేనే ఆయనకి పాపం అది పాపం పోద్ది, అది అల్లా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. అది కూడా నేను చేసేసాను అయిపోయిందంటే కాదండి, అది నేను ఏదో చేసేస్తాను ఇల్లు కట్టించేస్తాను చిన్న ఇల్లు కడదాము అబ్దుల్ సలీం గారు అయిపోయిందంటే కాదు, అల్లాని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్నాను ఈ పని. నేను తండ్రి నేను ఏదో చేశాను తప్పు, నన్ను క్షమించు, ఇదిగో నేను మంచి నీ సమక్షంలో నేను ఈ పని చేస్తున్నాను అన్నందు అని ఆయన చేసినప్పుడే అది సరిపోయబడుతుంది. కోడికత్తి కేసు అసలు సమాప్తం అయి ఉంటుంది. అది నేను చెప్పేది లాస్ట్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అదే చెప్తుంటా. అంటే అబ్దుల్ సలీం గారు నేను ఆదుకోమంటుంటాను. కేసు క్లోజ్ అయిపోద్దా? కేసు క్లోజ్ కదండి, నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసాను కాబట్టి అందరు కేసు క్లోజ్ పరిహారం అయిపోద్దా? యూట్యూబ్ లో చూసారు కాబట్టి లక్ష్మణరావు సీను స్టోరీ అని కూడా అందరూ వస్తుంది కాబట్టి యూట్యూబ్ లో. యూట్యూబ్ గురించి అది వదిలేయండి సార్, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, దీని మీరు చెప్పండి, మీరే కదా అందులో కూడా పెట్టింది, మీరేమో డాక్యుమెంటరీ తయారు చేయాలి. నేను అనేది ఇప్పుడు జడ్జి గారికి కూడా తెలుసు కాబట్టి అది అందరూ చూస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి చెప్పొచ్చు, ఇందులో తిరిగి ఏమి లేదు, ఇందులో చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఒక విషయం చెప్పంటారా వచ్చి చెప్పొచ్చు, అందులో ఏం సందేహం లేదు. కానీ మా అబ్దుల్ సలీం గారికి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ₹1 ఇవ్వనవసరం లేదు. అది ఒకవేళ అటువంటి ఆలోచన వస్తే కాక ఈయన సలీం గారు వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. 100%, 200%. జగన్మోహన్ రెడ్డి గారు నరకంలోకి వెళ్తారండి. మాకు సహాయం చేసి నరకంలోకి వెళ్తారు. మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ మాకు సహాయం మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నరకంలోకి ఎందుకు వెళ్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్తారు తెలుసా? ఒకవేళ మాకు సహాయం చేస్తే అదండి, ఒకవేళ మాకు సహాయం చేస్తాడండి ఆయన. ఇప్పుడు మీ తమ్ముడు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? లేదండి, నేను ఏదో ఫోన్లో పాపం ఇటు తమ్ముడు అన్న ఏదో చెప్పాడు పాపం అది నిజమేమో అనే ఆలోచన ఆయనకు వచ్చి పాపం ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేద్దాం అన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు నేను అంటుంటా. మీకు సహాయం చేయాలనుకుంటే మీ తమ్ముడు జైల్లో ఎందుకు ఉంటాడు? బయట ఉంటుంది కదా, బెయిలే రాలేదు కదా మీ వాడికి. ఇంకా ఇప్పుడు వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు ఏ కోర్టు వారైనా బెయిల్ కాదు కదా, అన్ని కోర్టు వారు చూస్తారు. నాకు ఆ కోర్టు వారు అంగీకరించి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించిన అడగపోయిన కోర్టు వారు చూస్తారు కాబట్టి ఇందులో నిస్సందేహంగా మా తమ్ముడి కేసు ఇప్పుడు ఓకే. మీ లాయర్ గారు మీ కేసు వాదిస్తున్నారు, మీరు ఒకటి చెప్పేదేనండి, ఫస్ట్ నా మాట వినండి. మీ లాయర్ గారు మీ కేసు వాదిస్తున్నారు, అబ్దుల్ సలీం అనే వ్యక్తి మీకు మంచి చేయాలనుకుంటున్నాడు, ఆయనకు మంచి జరగాలని మీరు అనుకుంటున్నారు, అంతేగా? తప్పేం లేదు అందులో. ఓకే, దానికి నేనే యాక్సెప్ట్ చేస్తాను, తప్పేం లేదు. కాకపోతే చాలా సహాయం చేయాలండి. ఓకే, తప్పేం లేదు. ఇప్పుడు మీరు మీ తమ్ముడిని సేవ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే అబ్దుల్ సలీం ఆయనకి మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలనుకుంటున్నారా? అది చెప్పండి నాకు ఫస్ట్. ఏమండి, మా తమ్ముడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత మా తమ్ముడు 100-200% జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి చెప్పినా చెప్పపోయినా ఆయన చెప్తాడు. అంటే ఇప్పుడు చెప్పి తీరదా కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సీన్కి ఈ దాడికి ఏం సంబంధం లేదు అని చెప్పాలి. ఈ దానికి లేదు, అలా అన్న ఏదో చేసిన ద్వారా జరిగి ఉంటది, సరే పెట్టి అని చెప్పేసి అది ఆయన చూస్తారు. ఇదంతా కోర్టులకు కావాల్సింది మీ తమ్ముడు నిరపరాధి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి, అతను ఇలా చేయలేదు అని చెప్పడానికి. ఆ సాక్ష్యాలు ఏమున్నాయి మీ దగ్గర అంటున్నాను నేను. మా తమ్ముడు మంచోడు, ఇన్నోసెంట్, కావాలని దాడి చేయలేదు అని చెప్పడానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర? అది చెప్పండి. సాక్ష్యాలు ఏమీ అవసరం లేదండి, కోర్టు వారు అలాగే నా యూట్యూబ్ ని చూస్తారు, నా యూట్యూబ్ ని ఫాలో అవుతారు, అదే సాక్ష్యం అండి, అంతకన్నా ఏమి లేదు. అందులో అంత మ్యాటర్ అంతా ఆల్రెడీ ఇందులో NIA ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళని కూడా ఏం లేదని ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పింది. యూట్యూబ్ ని చూడొచ్చు. వాళ్ళు ఏమన్నా అందరూ జడ్జిలు NIAలు అందరూ వచ్చి మీ యూట్యూబ్ చూడరండి, యూట్యూబ్ చూసి తీర్పులు చెప్పరు. మీరు అట్లా మీరు స్ట్రైట్ గా మాట్లాడండి, అవన్నీ జరగవు. అదే అలా కాదండి, ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అంటుంటా, ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చూడమంటుంటా. అలా జరిగింది. మీ వీడియో ఒకటే, మీ వీడియో చూసి లేదండి, అక్కడో స్క్రిప్ట్ ఇక్కడో స్క్రిప్ట్ అంటే మీకు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడి మీద నమ్మకం ఉందా లేదంటే ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా.
సీన్ దాడి చేశాడు లేదని టాపిక్. దేవుడి గురించి కావాలంటే ఇంకో డిబేట్ పెట్టుకుందాం, అది కాదు నేను అనేది. దేవుడిని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి నేను స్టూడియోలో కూర్చోబెట్టలేదు కదా. ఆ డిబేట్ కూడా నేను రెడీ అవుతాను. ఇంకో డిబేట్ అన్నారు చూడ, ఆ డిబేట్ కూడా అది నాకు అనవసరం. ఆ డిబేట్ నేను చేయను, కానీ అది చేయడానికి చాలా మంది మేధావులు ఉన్నారులే, కానీ ఇప్పుడు అది అనవసరం. నేను అనేది మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి మీద దాడి చేయడానికి లేదంటే చేయలేదు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏంటి, ఏముంది చెప్పండి నాకు. అది రిటర్న్గా ఏం చూపించగలరు? ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది అంతా నేను అప్లోడ్ చేసిన యూట్యూబ్లో ఉన్నదండి, అంతా అందులో చూసుకోండి. ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, అది చూసుకున్న తర్వాత మా తమ్ముడు ఇన్నోసెంట్ ఆడు. కానీ నేను ఒక వ్యక్తిని ఏ విధంగా ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ కాకపోతే ఎక్కడనే వెళ్ళి సంపాదించుకుంటాడు అన్న ఉద్దేశంతో నేను అలా చేసినందుకు ఒక వ్యక్తిని చెప్తాను వినండి ఒకసారి. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వెళ్ళి సంపాదించుకుంటాడు. ఇక్కడ మా తమ్ముడు చూడండి, ఇక్కడ కాకపోతే మా తమ్ముడు ఇక్కడ రాష్ట్రాలు కాకపోతే పక్క రాష్ట్రంలో వెళ్ళినా కూడా పని చేసుకుని బతకొచ్చు, అక్కడంతా ఫ్రీడమ్ లేకపోయినా సరే. అదొక టాపిక్ తీసుకొచ్చాడు. ఫస్ట్ పాయింట్ నేను ఒక నెల చేసినది, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పని చేసుకుంటాడు. వీడు ఎంతో కొంత సంపాదించుకున్నాడు కదా అన్నట్టుగా అనుకున్నానండి. వాడు ఎంతో కొంత సంపాదించుకున్నాడు కదా అన్నట్టుగా చాలే అని కావాలని నన్ను ఆడ ఇన్కమ్ని బ్రేక్ చేశాను. ఇక్కడ కూడా వీడు ఎంతో కొంత సంపాదించుకున్నాడు కదా, వీళ్ళకి ఎంతో కొంత ఉంది కదా, ఎంత పని చేసాడో చూడు, పైకి అలాగ అనకపోయినా సరే అలాగా ప్రజలందరూ కూడా ఈడేదో జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బుకి ఏదో ఆశించి చేశాడు చూడు, ఎంత అమ్మో అన్నట్టుగా అనిపించడం లేదండి. అది ఫస్ట్ డౌట్స్ వస్తాయి. అది రెండో పాయింట్ అండి. అక్కడ నేను సీసీ కెమెరాల గురించి ఆడింది డ్రామా, ఇక్కడ కూడా సీసీ కెమెరాలు జగన్మోహన్ రెడ్డి సీసీ కెమెరాల గురించి సీసీ కెమెరాలు పనిచేయలేదు. విఐపీ లాంజ్ లో అక్కడ తీసుకొచ్చేసాడు. నేను తీసుకొచ్చినవి కూడా 4 అండి. మొబైల్ గురించి ఆడ అనుమానంతో కొట్టబడ్డాడు. నేను కూడా అక్కడ మొబైల్ లేని దానికి ఒక వ్యక్తిని అలాగా అనుమానంతో పాపం ఒక పోలీసు చేత నేను అనవసరంగా కొట్టించినందుకు ఇక్కడ మా తమ్ముడు అనుమానంతో ఆడు మొబైల్ చేస్తున్నది వాస్తవం. ఆడు ఫ్రెండ్స్తోనే మాట్లాడు. మీరు ఎక్కడో అందులో కూడా ఒక్కడు కూడా తీసుకొచ్చాడండి. ఒక్క మొబైల్లో ఒక్క దగ్గర తీసుకొచ్చాడా, అందులో ఒక్క మొబైల్లో ఒక నెంబర్ కూడా ఏముండదండి. అదే అన్నయ్య కూడా అదే చెప్పిందిలే, కానీ అందులో అసలు ఏమి ఉండదు. అందులో అసలు ఏమి ఉండదండి. అవును, అటువంటి దాని మీరు ఎక్కడో కువైట్ లో మీకు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తంగా మీ తమ్ముడు బుక్ అయ్యాడు, బలయ్యాడు అంటారు మీరు. అంతే తప్ప ఇందులో ప్రయాణం త్యాగం ఎటువంటిదో, నేను త్యాగం చేసిన త్యాగం ఎటువంటిదో ఇక్కడ అక్కడ నేను చేసిన క్రియ యొక్క సందర్భాన్ని బట్టి నాకు నేనంటే ఏంటో మా తమ్ముళ్ళు నాకు చూపించాడండి. ఫస్ట్ పాయింట్ నాకు నేనంటే ఏంటో అక్కడ అబ్దుల్ సలీం గారిలో నాకు చూపించాడు. అది ఇద్దరం ఇక్కడ ఒకటే క్యారెక్టర్ 2 హ్యాంగిల్ తీసాడు. అక్కడ 2 తీసాడండి, 2 తీసాడు అక్కడ పాయింట్లు. అబ్దుల్ సలీం గారిలో నాకు నేను చూసుకున్నా. అప్పుడు నేను అడగండి, ఎవరినైనా అడగండి నా పొజిషన్ ఎలా ఉందో. నేను అనుకుంటే కోటిలో సంపాదించుకున్నా నా స్వార్థం కోసం ఇప్పుడు కూడా వెనకాల సంపాదించుకుందాం ఇది ఏమి లేదు నాకు. అలా ఆ పొజిషన్ లో ఆయన కూడా ఆ పొజిషన్ లో అలా ఉండిపోయాడు పాపం. పేదవాళ్ళ కోసం అంత దాన ధర్మాలు టైం లేదు. ఒకసారి స్ట్రైట్ గా ఒక విషయం చెప్పండి. ఈ అబ్దుల్ సలీం గారి గురించి అంతా మీరు చెప్పేశారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. మీ తమ్ముడు కత్తితో దాడి చేయడం వెనక చంద్రబాబు గారు ఉన్నారనో, టీడీపీ ఉందనో, లేదంటే ఎవరో ఉన్నారనే ఆరోపణలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరైనా నిజంగా ఉండే చేయించారా, లేదంటే ఇతనే ఒక మంచి జరిగేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఉద్దేశంతో వెళ్ళి చేశాడా? ఏమండి, మనిషికి ఒకటే ఫేస్ ఉంటుందండి. ఈ వెనకాల ఎంత క్రియేట్ అవుతుంది అని తెలియదు నాకు కూడా. అక్కడ ఒకటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటి చాలా క్రియేట్ అవుతాయి. ఒకటే ఇన్సిడెంట్ జరిగింది కూడా అంత క్రియేట్ అయింది, కానీ ఆడికి ఒకటే ఫేస్ అది చెయ్యాలి అంతే. ఇంత జరిగితే దాని బ్యాక్గ్రౌండ్ అడిగి తెలియదు. నాకు కూడా అక్కడ ఒకటే ఫేస్ ఉంది. వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అంతే, ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఒకటే ఫేస్ ఉంది అంతే తప్ప ఎంత బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవుతుంది నాకు తెలియదు. మీకు తెలియదు అక్కడ తెలియదు. అది తర్వాత తెలిసింది. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి? మీ తమ్ముడు ఎందుకు చేశాడు? కూడా ఒకటే ఫేస్ అయింది. అది అలా చేయడం వల్ల ఈడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుని మాత్రం వాడు అసలు చేయలేదు. అప్ప అలాగంటుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు చేయించాడు అని. అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్, టీడీపీ సపోర్టర్స్ అందుకే చేశారు అనేది కూడా అప్పుడు అలాగా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దాం అనుకుంటే కావాలని చంద్రబాబు గారు అప్పుడే ఆ రోజును అలాగనే కావాలని పెడతారు కదా. నాకు ఉద్దేశం చంద్రబాబు నాయుడు దృష్టానికి అసలే లేనే లేదు. ఆయన అసలు ఇప్పుడు కూడా దృష్టి టీడీపీతో మీకు ఎలాంటి సంబంధాలు లేవు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులతో గానీ కార్యకర్తలతో గానీ మీకు ఎలాంటి సంబంధాలు లేవా?
టీడీపీ సందర్భం నాయుడుతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు, అది కాదండి. మాకు అందరూ ఒకటే. మా కుటుంబంలో మాకు వచ్చేది ఈయన స్పెషల్గా ఇచ్చేది లేదు. సందర్భంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఓటు పలానా ఓట్లు నగ్గుతున్నా పలానా ఓటు కదా, ఓకే అంటే ఎవరు స్పెషల్గా మాకు ఇచ్చేది, మాకు విలేజ్లో ఉంటాం, అక్కడ తీసుకొచ్చి మాకు విలేజ్ ప్రాంతంలో ఒక వ్యక్తికి ముడి పెట్టడం కూడా ఎక్కడో కలిపి. కానీ మీరు విలేజ్ లో కుదురుగా కూల్గా ఉండలేదు కదా. వైజాగ్ వచ్చి విఐపీ లాంజ్ లో ఉన్న వ్యక్తిని పొడిచి పారదొక్కితే నేను విలేజ్ లో ఉంటాను కూల్ గా ఉంటానంటే పోలీసులు చట్టాలు ఊరుకో కదా. లేదండి, ఒక వ్యక్తిని అలా తీసుకొచ్చి మీరు అంతగా చెయ్య కలుపుకుని తిరిగారు అన్నట్టుగా అన్నట్టుగా అలా టాపిక్ వచ్చింది. ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నేను అంటలేదు, అదొకటి పాయింట్ ఫస్ట్. ఇప్పటికీ ఎందుకంటే మీ తమ్ముడికి ఇక్కడ కూడా ఆరోపణ 50-50 అయిపోయాడు. 50% తెలుగుదేశం వాళ్ళు 50% చేశారు. ఇక్కడ ఈయన ఎవరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు కూడా 50%. ఆడు లెఫ్ట్ అండ్ రైట్ వాడుకోబడ్డాడు. వాడు ఆ లెఫ్ట్ అండ్ రైట్ వాడుకోబడ్డాడు తప్ప ఇందులో ఎవరిని కూడా మిస్టేక్ సంబంధించినట్టు లేదు. టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళు కూడా కావాలని మీ తమ్ముడితో దాడి చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆరోపించారు. అది కూడా తప్పే కదా. అదే అంటున్నాను, అందుకే క్లారిటీ అడుగుతున్నాను. అది కూడా తప్పు. ఇప్పుడు ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, చెప్పాలి. ఎందుకంటే సొంత అన్నగా మీరు చెప్పాలి ఆ విషయం ఏం జరిగింది అనేది. అది అడుగుతున్నా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఊరికొచ్చి నీరు పెట్టాడు అని కోర్టుకి వెళ్ళిపోతాం అంటే అది ఇప్పుడు ఆయన కూడా నేను నాకు సంబంధం లేదు, ఆయన నా మీద ఆరోపణలు చేశారు, ఆయన నాకు సంబంధం లేదు, దానికి ఆయన ఎక్కడికైనా ఇలాగే సందర్భం. ఇప్పుడు మీ తరపున కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కారు, నిరసనలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా సీన్ని లోపల ఉంచారు, బయటికి తీసుకురావట్లేదని మీరేం చెప్తారు దాని మీద? ఏమండి, నేను సలీం గారికి పాపం నేను అదే అండి రాస్తారాకులు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తినే అడిగితేనే అన్ని విషయాలు చెప్పగలుగుతారు. మా అమ్మని మా అన్నయ్యని అడిగితే ఏం చెప్తారంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. అసలు తప్పు చేసిన వ్యక్తి బయట లేడు కదా అడగడానికి, అతను జైల్లో ఉన్నాడు, అతను వచ్చిన తర్వాత అడుగుతుంది మీడియా లాగా ఏం వదలదు. ఇప్పుడు మీడియా వదిలిన వాడు ఏం చెప్పడండి, వాడు ఏం చెప్పాలి. సరే చెప్పినా చెప్పకపోయినా అదే అందుకే మీరు చెప్పండి. మరి నేనే ఉన్నానండి మీడియాలో మాట్లాడటానికి, అందుకే చెప్పండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నన్నే అడుగుతారు, మా అమ్మనే అడుగుతారు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన లేడు కాబట్టి మీరు చెప్పండి, ఎందుకు నిరసనలు చేస్తున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తప్పు పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి వల్లే సీన్ బయటికి రావట్లేదు, ఇంకా జైల్లో ఉన్నాడని ఎందుకు అంటున్నారు, దాని సమాధానం చెప్పండి. నిరసనలు అనవసరం అండి. జగన్మోహన్ రెడ్డి వల్లే సీన్ జైల్లో ఉంటాం అనేది బెయిల్ రావట్లేదు, అది బెయిల్ రావట్లేదు అది కాదండి అక్కడ టాపిక్. ఇప్పుడు టాపిక్ అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయనకి తెలియదు కాబట్టి, ఏ విషయమో తెలియదు కాబట్టి, ఆయనకి ఏమి తెలియదు కాబట్టి ఆయన పని అయితే చూసుకుంటారు. అటువంటిప్పుడు మనం ఆయన కూడా తప్పు పట్టడానికి లేదు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్ అంటే బాధితుడు, పొడిపించుకోబడ్డ వ్యక్తి, మీ తమ్ముడు నిందితుడు, పొడిచిన వ్యక్తి. ఓకేనా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఇప్పుడు ఒక సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎందుకు ఆరోపణలు చేస్తారు? ఇప్పుడు ఈ రోజు కూడా ఈ రోజు కూడా నిరసనలు చేస్తున్నారు మీ వాళ్ళు, మీకు సపోర్ట్ గా చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తానండి, నన్ను అనండి మా తమ్ముడి విషయంలో సరే నేను చెప్పిన తర్వాత ఇంతవరకు నేను ఏదో చేశాను, నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు, నేను పట్టుకోబడతాను, మనసాక్షికి తెలిస్తే అదొక్కటి చాలండి నేను మా తమ్ముని విడిచిపెట్టడానికి. అలాగే మా తమ్ముని ఎప్పుడు విడిచిపెట్టాలండి? అబ్దుల్ సలీం గారికి సహాయం చేసిన తర్వాత మా తమ్ముని విడిచిపెట్టాలి. అలాగని చెప్పేసి మా అబ్దుల్ సలీం గారికి నేను సహాయం చేయమని అంటలేదు. ఎందుకంటున్నానంటే ఆయన ఏదో మాకు ఆ విధంగా మాకు అబ్దుల్ సలీం గారు మాకు సహాయపడతారని కాదు. నేను అబ్దుల్ సలీం గారికి కూడా నేను ఒకటే చెప్తుంటా, ₹1 కూడా ఆయన ఇచ్చినా సరే నేను బుక్ కూడా తీసుకుని ఒకటే చెప్తుంటా, కూడా మా సహాయాన్ని మా కుటుంబానికి సహాయం చెయ్యాలి అన్నది ఆయన ఎంతో అలా దృష్టిలో పడినా సరే నరకంలో తోసేస్తాడు, నిర్మోహమాటంగా తోసేస్తాడండి. నిర్మోహమాటంగా ఇద్దరు నిర్మోహమాటంగా వెళ్ళిపోతారు మా కుటుంబానికి సహాయం చేయాలని. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక రిక్వెస్ట్, చిన్న స్మాల్ రిక్వెస్ట్, దగ్గరుండి ఇంటికి వెళ్ళి దగ్గరుండి వాళ్ళ పొజిషన్ ఏంటో, సలీం గారి పొజిషన్ ఏంటో చూసి అప్పుడు ఆయనకి నేను సహాయం చేయమని, ఆ పుణ్యాన్ని మీరు కోడికత్తి ద్వారా ఆ పుణ్యాన్ని చెరుపుకోమని అని అంటున్నాను. అది పుణ్యాన్ని కట్టుకోమని, అది ఈ సంఘటన మర్చిపోమని అలా నేను దగ్గర చెప్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మర్చిపోతారు అల్లా కూడా అలా మర్చిపోతాడు అని నేను అల్లా సాక్షిగా నేను ఒట్టే చెప్తాను. అంతకని ఇది మాత్రం మీ తమ్ముడికి బెయిల్ రావాలని కోరుకుంటున్నారా? అదే మీ తమ్ముడు బెయిల్ రావాలని కోరుకుంటున్నారా మీరు?
బెయిల్ రావాలి, బెయిల్ అవసరం లేదండి వాడికి. ఇంకెన్నాళ్ళండి 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా బెయిల్ ఎందుకు? ఈయన చెప్తే విడిచిపెడతారు కదా. నేను చెప్పిన దాన్ని బట్టి ఇన్స్టిట్యూట్ని బట్టి కొట్టుకొచ్చి చెప్తే వాళ్ళని ఫోన్లో విడిచిపెట్టండి అంటే ఈజీగా విడిచిపెడతారు. అంతనే ఏముంది, బెయిల్ ఆడ ఎక్కడ కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి చూసుకుంటాడు. ఉపయోగం అవసరం లేదు. 10,000 ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ 10,000 ఇస్తే పోనీ. ఏమంటే మనకి యూపీలో ఆస్ట్రేలియా వద్దులేండి, 15,000 రూపాయలు సంపాదించుకుంటే చాలండి. ఇప్పుడు ఇంకా దుబాయ్ లో ఆస్ట్రేలియా వెళ్ళడం కుదరదు కదా. ఏ టికెట్ గురించి కాదు, ఒకవేళ ఏమొచ్చినా సరే, తెలుగుదేశంలో అయినా సరే, ఇంకెవరు మన జగన్ అయినా సరే, వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ సరిమలమ్మ గారు అయినా సరే, ఎవరైనా సరే పాపం ఆయనకి ఆశించి టికెట్ కూడా ఆశిస్తే కాక టికెట్ ఇవ్వమని నా రిక్వెస్ట్ చేస్తాను. అంతకన్నా ఏం కాదు. అందులో కరెక్ట్ గా ఎన్నికల ముందే ఎందుకు జరిగింది ఇది టికెట్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి? హర్షవర్ధన్ గారు ఇప్పుడు మా తమ్ముడు ఓనర్ పాపం. ఇప్పుడు టికెట్ ఎందుకు ఏమంటున్నాను తెలుసండి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అక్కడ పనికి పిలిచాడని ఆలోచించుకుంటా పాపం ఆడిని కొలాప్స్ చేసినందుకు ఇక్కడ మా తమ్ముడు ద్వారా ఇక్కడ ఆయన కొలాప్స్ చేయబడ్డాడు. ఆయన పనికి పిలిచాడని కాకుండా 10 మందికి సహాయపడతాడు అన్నట్టుగా ఆయన ఆలోచించు 10 మందికి సహాయపడు అని నేను పాపం కావాలని నా డ్రామాని రక్తి కట్టించి ఒక వ్యక్తి విషయంలో నేను అలా ఆడినందుకు ఇక్కడ మా తమ్ముడిని అలా విధంగా పాపం ఆడు పనికి పిలిచాడని కాకుండా పాపం ఆయన్ని 10 మందికి సహాయపడి 10 మంది పని పిలిచేవాడిని పాపం ఆ విధంగా ఏమైనా డ్యామేజ్ చేయించి అలాగా ఆ విధంగా క్రియేట్ చేయబడ్డాడు. ఆయనకి చాలా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎక్కువగా బాధపడేది, ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది ఎవరిదంటే ఫైనాన్షియల్గా ఒక బిజినెస్ పరంగా హర్షవర్ధన్ చౌదరి గారు అండి ఎక్కువ. ప్లస్ మా తమ్ముడు ఆరోపణలతో ఎలా కొట్టుబడ్డాడు అది వేరే విషయం, అది అయిపోయింది. వాళ్ళకి ₹1 కూడా మాకు ఎవరు ఇచ్చేవారు లేదు, ఏమీ చేసింది లేదు, అయిపోయింది అంత అన్ని క్రియేట్ చేయబడదు కదా, అయిపోయింది. హర్షవర్ధన్ గారు చౌదరి గారికి మాత్రం నేను ఒక రిక్వెస్ట్ చేసి, మన జగనన్న అయినా ఇప్పటికైనా సరే ఆయనకి ఏదైనా సరే సహాయమైన అవసరం లేదు అని ఏమన్నా చేయని ఆశిస్తే ఆయన కొంచెం ఒకవేళ పొలిటికల్ వెళ్ళాలనుకుంటే ఆయన నిస్సందేహంగా ఆయన కాంటాక్ట్ చేసి ఇందులో ఎలాంటి పొలిటికల్ మోటో లేదు, మీ తమ్ముడే కావాలనే చేశాడు. అందులో ఈ మత్స్య శిక్ష పడితే అతనికి పడాలి కానీ ఈ హర్షవర్ధన్కో లేదంటే అబ్దుల్ సలీం వీళ్ళందరినీ మీరు సేవ్ చేయాలని అంటున్నారు. సరే, అదే మత్స్య సీను ఏమీ లేదు. ఇందులో ఇంకో విషయం అండి, ఆ కత్తి కూడా ఎట్టుకొచ్చినాడు దొరికినప్పుడు ఎవరైనా కత్తి ఎట్టుకుని ఇచ్చిస్తారు అంతే. ఆయన కోర్టుకు పిలిచి వచ్చినా నాకు సంబంధం లేదంటే అందులో నిర్మోహటంగా చెప్పేస్తారు అంతే. అలాగ అంటున్నాడంటే అంతేగాని వెనకిస్తున్నాడు, వీడికి ఏమీ తెలియదు అన్నట్టుగా నేను ఆయన అలా మీ ఇంట్లో కోడి కత్తులు ఉంటాయా రెగ్యులర్ గా? అంటే కోడి కత్తి అనేది రెగ్యులర్ గా ఉంటాం కదండి, అక్కడెక్కడ దొరుకుతాయి, అక్కడ దొరికి ఉంటాయి. ఆ ఏరియాలో తెచ్చుకున్నాడు అంతే. ఇన్సిడెంట్ జరిగింది మాత్రం వీడి వల్లే, ఇంకెవడ వల్ల పడలేదు. కావాలనే చేశాడు అంతే. ఆడు బాటిల్ పట్టుకున్నాడు, ఇవన్నీ అంత సంఘటనలు అన్ని వేస్ట్. ఆయన పెద్ద స్కెచ్ చేసి ఆలోచించి కత్తులు తెప్పించుకుని ఏమీ లేదండి అసలు ఇందులో అటువంటి సంఘటనలు ఏమీ లేవు. తెచ్చుకున్నాడు, చేసేసాడు, అయిపోయింది. ఒకటే ఫేస్ అంతా వేసి ఇంత క్రియేట్ అవుతుంది నాకు అసలు తెలియకుండా జరిగింది. అది బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద కిల్లర్ కాదు, హంతకుడు కాదు, ఇంతకు ముందు 4-5 అచ్చులు అసలు చేయలేదు. ఏంటంటే ఆడి కేసు కూడా ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు హర్షవర్ధన్ గారు పాపం సరే రమ్మంటే అప్పుడు ఈ మధ్యలో గొడవ అయినట్టు సంగతి కూడా హర్షవర్ధన్ గారికి తెలియదు. ఆ విధంగా తెలియదు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి విషయంలో, దాడి జరిగిన విషయంలో సీను వాళ్ళ అన్న చెప్తున్న వెర్షన్ అయితే ఇది. గతంలో అతనికి దుబాయ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని ప్రాయశ్చిత్తం వల్లే తను ఇలా చేయాల్సి వచ్చింది, ఇదంతా దైవలీల తప్ప వాంటెడ్లీ అయితే ఏమీ చేయలేదు అనేది. కానీ కోర్టులు ఇవన్నీ పట్టించుకుంటాయా? కోర్టులకి రిటర్న్గా సాక్ష్యాలు కావాలి, ఈయన మాటలు నమ్ముతాయా? జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఎంతవరకు పరిగణన తీసుకుంటారు ఏంటనేది వేచి చూడాల్సిన అంశం.